శ్రీమాత్రే నమః. నమస్కారం, శరణమయ్యప్ప. సద్గురు జ్యోతిష ఆలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం 12 రాసులకి. ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, నా రాజకీయం ఎలా ఉంటుంది, ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, జాతకం అనేది, జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా. దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిదుడుగులకి కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు, కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి. ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సాప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి. అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది, కానీ కాల్స్ చేయకండి. వాట్సాప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. శరణమయ్యప్ప. అర్ధరాత్రి ఫోన్లు చేయడం, ఏయో క్వశ్చన్స్తో అడగడం, మళ్ళీ చెప్తున్నాను, డోంట్ కాల్ అస్, వాట్సాప్ చేయండి. శరణమయ్యప్ప. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ డిసెంబర్ 24 మిథున రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, రాహు అనుకూలంలో ఉన్నారు, బృహస్పతి 12వ ఇంట్లో, శని 9వ ఇంట్లో, కేతు 4వ ఇంట్లో, కుజుడు తిరోగమనంలో, శుక్రుడు డిసెంబర్ 2 నుండి 28 వరకు 8వ ఇంట్లో, ఆపై శుక్రుడు డిసెంబర్ 29 నుండి జనవరి 7 వరకు 9వ ఇంట్లో ఉంటారు, కేతువు 4వ ఇంట్లో ఉంటారు. సరే, ఎలా ఉంటుంది అని అనుకుంటే, ఉద్యోగం చేసే వారికి పురోగతి, మీరు చేస్తున్న ఉద్యోగంలో మంచి ప్రశంసలు పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆర్థికంగా బలపడతారు, వ్యాపారాలన్నీ కూడా లాభసాటిగా కలుగుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు, వివాహం కాని వారికి, స్త్రీ పురుషులు ఇరువురికి ఇక్కడ కనబడుతుంది. ప్రేమలో ఉన్నవాళ్ళు, లవ్ మ్యారేజెస్ పెద్దవాళ్ళ ఎంతో అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సమాజంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతుంది, మీ జీవితం ఎదిగే అవకాశాలు కనబడుతున్నాయి. బంధుమిత్రులతో ఉన్నటువంటి వివాదాలు, తగాదాలు, అక్క చెల్లెలు, అన్నదమ్ములతో కూడా తొలగిపోయి చక్కగా ఉంటారు. మాస చివరిలో మిత్రులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో పార్ట్నర్షిప్ చేసే వాళ్ళలో కూడా చిన్న విభేదాలు ఉన్నాయి. కోర్టు సంబంధించిన విషయాలు, ఏదైనా కేసు గెలవడానికి కోసం మీరు కోర్టులో కేసు ఎన్నో రోజులు ఉంటే అది విజయం సాధించే అవకాశాలు బాగా ఉన్నాయి. మీ యొక్క పిల్లలు విదేశాలకు వెళ్ళడమో, లేదా వాడి పై చదువు కోసం వీసా కోసం ప్రయత్నం చేయడమో, ఇవన్నీ కూడా చక్కగా జరుగుతుంది. సంతానం లేని వారికి ఈ నెల సంతాన భాగ్యం కూడా ఉంది. గోచార గ్రహరీత్యా మీకు అష్టమ శని ప్రభావం ఉన్నది కాబట్టి కాకులకు కాస్త బెల్లం పెట్టండి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తీవ్రమైనటువంటి వెన్ను నొప్పి లేదా మైగ్రేన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, చూసుకోవాలి. నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉన్నాయి. నూతనంగా ఇండస్ట్రీ పెట్టాలనుకున్న వాళ్ళకి, పారిశ్రమ పెట్టుకున్న వాళ్ళకి ఇదొక మంచి సమయం కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ చాలా బాగుంటుంది ఈ నెల. లాంగ్ టర్మ్లో డోంట్ ప్లే ఇంట్రాడే, లాంగ్ టర్మ్లో పెట్టుకోండి. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. మీడియా రంగం వారికి అద్భుతమైనటువంటి నెల అని కూడా చెప్పచ్చు. సాఫ్ట్వేర్ వారికి చాలా బాగుంటుంది. రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి, ప్రజాక్షేత్రంలో తిరగండి, అన్నీ మంచి జరుగుతుంది. అదృష్ట రోజులు డిసెంబర్ 1, 3, 9, 12, 15 ఇవన్నీ కూడా అదృష్టమైన రోజులు. చంద్రాష్టమం 4 డిసెంబర్ సాయంత్రం నుండి 7 సాయంత్రం వరకు 2.5 రోజులు చంద్రాష్టమం ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. అదృష్ట సంఖ్య అని చెప్తే 3 మరియు 7 అని చెప్పచ్చు. పూజించవలసినటువంటి దేవతలు ఎవరైనా ఈ నెల ఉన్నారు అని అంటే, దక్షిణామూర్తి స్వామి వారిని దర్శనం చేసుకోండి. ఆంజనేయ స్వామి ప్రార్థన చేయండి. ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయండి. ప్రదోష కాలంలో దక్షిణామూర్తి స్వామి వారిని దర్శనం చేసుకోండి. గురువారాల్లో నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. అవకాశం ఉంటే హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అతి శక్తివంతమైన కరుంగాళిమాల ధరించండి. ఆరోగ్యంగా ఉంటారు. మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యలతో నువ్వుల నూనెతో దేవాలయంలో దీపం వెలిగించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. మా ఆఫీస్ నుంచి మీకు రిప్లై వస్తుంది.
శరణమయ్యప్ప. గురుస్వామి గారు ఇరుముడి సామగ్రి అంటారు కదా, ఇరుముడిలో ఏమేమి తీసుకెళ్ళాలి, దాన్ని ఏమేమి చేయాలి? మంచి ప్రశ్న కదా ఇది. ఇరుముడి అంటే 2 ముడులు. ఒక ముడిలో స్వామివారి అభిషేక సామగ్రిలు, ఒక ముడిలో అమ్మవారికి సంబంధించి మన వంట సామాన్లన్నీ ఉండాలి. శబరిమలలో ఉన్నటువంటి స్వామికి ఎందుకు ఇరుముడి ఇస్తున్నామంటే, సాక్షాత్ స్వామివారు మగిషి సంహారం చేయడానికి అడవికి వెళ్ళేటప్పుడు ఆ పందల రాజావారు తన మణికంఠుడికి నాయన నీకు ఆకలి అవుతుంది, దారిలో ఇవన్నీ వండుకొని తినరానని చెప్పి కొబ్బరిలో నెయ్యి పోసి డక్కన వేసి నింపి పప్పు ఉప్పు బియ్యం అంతా ఇచ్చి 2 మూటలుగా కట్టి ఇచ్చారు. కాబట్టి మణికంఠుడే వెళ్ళారనమాట. ఆయన ఎలా వెళ్ళారు? విల్లాలి వీరుడా వీరమణి కంఠుడా అని చెప్పి స్వామి ఇరుముడిగా పళ్ళికట్టు శబరిమలైకి కళ్ళుం ముళ్ళుం కాళ్ళకు మెత్త అని చెప్పి స్వామి వారి యొక్క ఇరుముడిని తీసుకొని వెళ్ళారు. ఆ కాళ్ళు ముళ్ళు ఆ రాళ్ళు రెప్పలని కూడా తీసుకుని ఎక్కేటప్పుడు మనకి ఇబ్బంది కలగకుండా ఉండే ఆ ఇరుముడిలో 5 కొబ్బరికాయలు ఉండాలి. 1 కొబ్బరికాయలో నెయ్యి నింపాలి. మిగతా 4 కొబ్బరికాయలు పిన్ ముడి అంటే వెనక ముడిలో వేసుకోవాలి. ఆ వెనక ముడిలో బ్లౌజ్ బిట్ అమ్మవారికి గాజులు, పసుపు, కుంకుమ, అభిషేక సామగ్రిలనే ఉండాలి. ముందు ముడిలో ఒకే 1 కొబ్బరికాయ ఉండాలి. బియ్యం ఉండాలి. స్వామివారికి సమర్పించే కానుకలు ఉండాలి. ఆ కానుకలు ఎవరైనా వేసిందల్లా తీసుకపోయి ఉండిలోనే వేయాలి, కానీ మేము వేరే వస్తువులు కొంటామని చెప్పి కొనకూడదు. అది స్వామివారి వస్తువులు. అందులో కాస్త తేనె, అటుకులు, బెల్లము, కచ్చర, కర్పూరం, అగరబత్తి అవన్నీ పెట్టుకుపోయి అక్కడ వెలిగించాలి. ఈ నెయ్యి అభిషేకమైన తర్వాత ఆ కొబ్బరికాయని హోమగుండంలో వేయాలి. ఇటుపక్క ఉన్న 4 కొబ్బరికాయని పంబా నదిలో ఇప్పి ఎక్కడానికి ముందు అందులో నుంచి 3 కొబ్బరికాయలు బయట తీయాలి. 1 కన్నిమూల గణపతి దగ్గర కొట్టాలి, 2వది శబరిపీఠం దగ్గర కొట్టాలి, 3వది 18 దగ్గర కొట్టాలి. 4వ కొబ్బరికాయ యొక్క ఇరుముడిలో ఉంది చూసారా, దాన్ని మాలిగేపురత్తమ్మ దగ్గర దొల్లించి వదలాలి. మళ్ళీ వెళ్ళేటప్పుడు తిరుగు కొబ్బరికాయ అక్కడ కొట్టి రావాలి. ఇది ఇరుముడిలో ఉన్నటువంటి వస్తువులు. ఈ వస్తువులు ఏ వస్తువులో కూడా ప్లాస్టిక్ నిషిద్ధము. మీరు ప్లాస్టిక్ వేశారంటే దాన్ని అక్కడ పెట్టేసి వస్తే అది ఘోర కీకారణ్యం. కాబట్టి వన్యమృగాలన్నీ కూడా దాన్ని సేకరించి తిని అవి మరణిస్తున్నాయి. కాబట్టి మీ ఇరుముడిని ఎకో ఫ్రెండ్లీగా, ప్లాస్టిక్ ఫ్రీగా వాడండి.